హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ ఫ్లాజా 400. ఫ్లాజా 400 అనేది దాంట్లో ఉపయోగాలు ఏంటి, అలాగే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫ్లాజా 400 అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో కాంపోజిషన్ చూసుకున్నట్టయితే మనకి మెట్రోకెనజోల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 400 mg ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎవరు చేశారంటే అబౌట్ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేశారండి. దీని కాస్ట్ వచ్చేపాటికి 10 ట్యాబ్లెట్స్ వచ్చేపాటికి 23 రూపీస్ అనేది పడుతుందండి. ఇది ఒక యాంటీబయోటిక్ ట్యాబ్లెట్. ఇది యాంటీ పారాసిటిక్ అనమాట. ఇట్ ఈస్ కిల్లింగ్ ది బ్యాక్టీరియా అనే మైక్రో ఆర్గానిజం. అంటే మన బాడీలో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ అనేది మనం యూజ్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది చచ్చిపోవడానికి ఈ ట్యాబ్లెట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇంకా ఈ ట్యాబ్లెట్ అనేది ఎటువంటి బ్యాక్టీరియాస్ చంపడానికి హెల్ప్ అవుతుందో నేను చూపిస్తానండి. ఈ ట్యాబ్లెట్ అనేది లూజ్ మోషన్స్ అయినప్పుడు ఉపయోగిస్తాము, అట్లాగే స్టమక్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఉపయోగిస్తామండి. అలాగే ఈ లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా టీత్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ అనేది ఉపయోగిస్తారు. ఇంకా ఎలర్జీ లాగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ అనేది ఉపయోగిస్తారు. అట్లాగే మనకి పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఉపయోగిస్తాము. అలాగే బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి ఉపయోగిస్తాము ఈ ట్యాబ్లెట్ అనేది. బోన్ ఇన్ఫెక్షన్కి కూడా ఉపయోగిస్తామండి ఈ ట్యాబ్లెట్ అనేది. బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఉపయోగిస్తాము. ఇంకా అలాగే మనకి దెబ్బలు తగిలినప్పుడు దాన్ని పుండులు చీములు కారినప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ అనేది ఉపయోగిస్తామండి. ట్యాబ్లెట్ ఉపయోగాలు అయితే ఇవ్వండి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా సరే మనకి బాడీలో తగ్గించడానికి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఈ ట్యాబ్లెట్ అనేది యూజ్ చేసినప్పుడు ఇంకా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే చెప్తానండి. ఈ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేపాటికి హెడేక్ అనేది వస్తుంది, అంటే తలకాయ నొప్పి అనేది వస్తుందండి. అలాగే నోరు ఎండిపోవడం, అలాగే మెటాలిక్ టేస్ట్ అంటే టేస్ట్ తెలియకపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ అనేది మానేయడం అనేది మంచిదండి. ఇంకా ఈ ట్యాబ్లెట్ అనేది ఎలా యూజ్ చేయాలంటే ఒక 5 days అనేది ఈ ట్యాబ్లెట్ కంటిన్యూగా వేసుకోవాలండి. మార్నింగ్ ఒకటి వేసుకోవాలి, అలాగే నైట్ ఒకటి వేసుకోవాలి, ఆఫ్టర్ ఫుడ్ తర్వాత వేసుకోవాలండి. ఈ ట్యాబ్లెట్ అనేది ఎవరు యూజ్ చేయకూడదంటే ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు యూజ్ చేయకూడదండి. యూజ్ చేయాలి అని అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్లాజా 400 గురించి మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. అలాగే మీరు ఒక్కసారి యూజ్ చేసే ముందు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయడం అనేది చాలా మంచిదండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.